వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్లో. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఒక ప్రొఫెసర్ క్లాస్ రూమ్లోనే విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. అందరి ముందే సదరు విద్యార్థినికి ప్రేమ ప్రపోజ్ చేయడమే కాకుండా చాక్లెట్లు పంచుతానని చెప్పిన ప్రొఫెసర్కు ఆ యువతి చెప్పుతో కొట్టి మరీ బుద్ధి చెప్పింది. బెంగళూరు శివార్లోని ఒక ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రొఫెసర్ క్లాస్ జరుగుతుండగా ఒక విద్యార్థినిని ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టాడు. నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పావు కదా, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ క్లాస్లోనే అందరి ముందు ప్రపోజ్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆ సంతోషకరమైన వార్తను సెలబ్రేట్ చేసుకోవడానికి క్లాస్లోని విద్యార్థులందరికీ చాక్లెట్లు పంచుతానని ఒక బాక్స్ను కూడా బయటకు తీశాడు. అయితే ప్రొఫెసర్ మాటలకు షాక్ అయిన సదరు విద్యార్థిని తాను ఎప్పుడు ప్రపోజ్ చేశానని అతన్ని గట్టిగా నిలదీసింది. అందుకు ప్రొఫెసర్ సమాధానమిస్తూ నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పినట్లు నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది అని వాదించాడు. దీంతో ఆగ్రహంతో తట్టుకోలేకపోయిన ఆ యువతి ప్రొఫెసర్ ఇంటికి వెళుతున్న సమయంలో తోటి విద్యార్థులతో కలిసి దాడి చేసింది. అయితే కాలేజీలో జరిగిన ఈ హై డ్రామా మొత్తాన్ని ఇతర విద్యార్థులు తమ ఫోన్లలో చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అది చూసిన జనం ప్రొఫెసర్ ప్రవర్తనపై నెటిజన్లు ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇకపోతే ఇందులో ఎవరిది తప్పు అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా క్లాస్ రూమ్లో ప్రొఫెసర్ అలా తోటి విద్యార్థుల ముందు ప్రపోజ్ చేయడం తప్పు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సమాజంలో గురువుకున్నటువంటి గౌరవం అంతా ఇంత కాదు. అది పాఠశాల ఉపాధ్యాయుడైనా, కళాశాల అధ్యాపకుడైనా, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయినా సరే, ఎవరైనా సరే విద్యార్థుల్ని ఒక రకంగా చెప్పాలంటే ఎంతో ప్రేమగా చూస్తారు. అది ఎలాంటి ప్రేమ అంటే తమ కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమగా చూస్తూ వాళ్ళని సమాజానికి అవసరమైనటువంటి భావి భారత పౌరులుగా, ఒక ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికే ఏ ఉపాధ్యాయుడైనా, ఏ టీచర్ అయినా, అధ్యాపకులైనా, ప్రొఫెసర్లైనా సరే కష్టపడుతుంటారు. కానీ ఇలాంటి వ్యక్తుల వల్ల ప్రస్తుతం ఆ ఉపాధ్యాయ వృత్తికి కాస్త కళంకం కలిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ విజువల్లో, ఈ వార్తలో మీరు చూసిద్ది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒక అధ్యాపకుడు ఒకవేళ నిజంగా ఆ విద్యార్థిని తప్పు చేసి ఉంటే, తెలుసో తెలియని వయసులో తప్పు చేసి ఉంటే ఇలా బహిరంగంగా క్లాస్ రూమ్లోనే అందరు విద్యార్థుల ముందు ఇంత నీచంగా ప్రవర్తించడం, ఇంత దారుణంగా వ్యవహరించడం, సో అందరి ముందు కూడా దిగజారి మాట్లాడడం, అంతటితో ఆగకుండా తోటి విద్యార్థులకు చాక్లెట్లు పంచి పెడతానని తనతో పాటు తెచ్చుకున్నటువంటి ఆ గిఫ్ట్ బాక్స్ కూడా ఓపెన్ చేసేటువంటి ప్రయత్నం చేయడం. ఆ తర్వాత ఆ విషయాన్ని తట్టుకోలేక అందరి ముందే క్లాస్ రూమ్లోనే నిలదీసింది ఆ విద్యార్థిని. తానెప్పుడు తప్పు చేయలేదని, మీరే కావాలని ఇదంతా చేస్తున్నారు, రాద్ధాంతం చేస్తున్నారని నిరూపిస్తే దేనికైనా సిద్ధమనే ఆ విద్యార్థిని అంటే మళ్ళీ బ్లాక్మెయిల్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు సదరు ప్రొఫెసర్. నా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఎవిడెన్స్ ఉంది, వాటిని నేను నిరూపిస్తానని కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. తనకు తాను సర్ది చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసి బుకాయించేటువంటి ప్రయత్నం చేశాడు ఈ సదరు ప్రొఫెసర్. దీంతో ఒక్కసారిగా తట్టుకోలేనటువంటి ఆ విద్యార్థిని ఎలా అయినా సరే ఇలా అందరి ముందు తన పరువు తీశాడు, తనని టార్గెట్ చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ విద్యార్థిని ఇలా కళాశాల ప్రాంగణంలోనే తోటి విద్యార్థులతో కలిసి చెంప చెల్లుమనిపించింది. అది కూడా తన చెప్పుతో ఆ అధ్యాపకుడికి, ప్రొఫెసర్కి బుద్ధి చెప్పింది. ఇది బెంగళూరులో జరిగినటువంటి ఒక యూనివర్సిటీలో, ఒక కళాశాలలో జరిగినటువంటి దృశ్యాలు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది, నెట్టింట వైరల్గా మారింది. ఇలాంటి అధ్యాపకుల్ని ఒకవేళ నిజంగా ఆ విద్యార్థిని తప్పే చేసి ఉంటే ఆ తప్పును సరిదిద్ది తండ్రి స్థానంలో మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి వ్యక్తి ఇలా అధ్యాపకుడుగా ఉండి ఆ అమ్మాయి పరువు తీయడానికి, ఆ అమ్మాయిని ఇలా క్లాస్ రూమ్లో అందరి ముందు దోషిగా ఉంచడానికి, లేదా ఆ అమ్మాయిని తన వైపు వలపన్ని తిప్పుకోవడానికి చేసినటువంటి ఈ ప్రవర్తన ఇప్పుడు అందరూ కూడా ఆ
అధ్యాపకుడికి బుద్ధి చెప్పింది ఈ అమ్మాయి, సరైనటువంటి బుద్ధి చెప్పింది, చెప్పుతో కొట్టి మరి ఆ అధ్యాపకుడికి సరైనటువంటి సమాధానం ఇచ్చిందని అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ ఉదంతంపై మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.